అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ప్రార్థన చేసుకుని మనం మొదలు పెట్టుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. మహోన్నతుడు, మహిమకు పాత్రుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, కృతజ్ఞతలు దేవా, సజీవుల లెక్కలో మమ్మల్ని ఉంచి మీ గురించిన మాటలు ఆలోచించడానికి, విశ్వాసంలో బలపడడానికి ఇలా మాకు మంచి సమయాన్ని, సందర్భాన్ని దయచేసినందుకు కృతజ్ఞతలు తండ్రి. చెప్పబోచుండగా నాకు మీ ఆత్మ సహాయము దయచేయమని, మంచి మాటలు దయచేయమని, వినబోచుండగా నీ కుమారులు కుమార్తెలందరికీ మంచి ఆసక్తిని దయచేయమని, ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఈ కార్యక్రమాన్ని మీ చిత్తానుసారంగా నడిపించమని, మా కొరకై శిలువలో రక్తం కార్చిన క్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. ప్రతి వారం కూడా మనం యేసుక్రీస్తు వారు చెప్పిన ఉపమానాలు, డైరెక్ట్గా యేసుక్రీస్తు వారి నోటి నుండి వచ్చిన మాటలు, ఇవన్నీ కూడా మాట్లాడుకుంటూ అందులో ఉన్న భావాలు గమనిస్తూ వస్తున్నాం. ఈరోజు కూడా యేసుక్రీస్తు వారు చెప్పిన మరొక ఉపమానాన్ని మనం ఆలోచిద్దాం. అందరికీ తెలిసిందే ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఏంటంటే, అది బండ మీద ఇల్లు కట్టుకో అది నిలబడిద్ది, ఇసుక మీద ఇల్లు కట్టకో అదేమైపోద్ది, కూలిపోయిద్ది. బండ మీద ఇల్లు కట్టుకుంటే గాలి వచ్చినా, వాన వచ్చినా, వరద వచ్చినా అది నిలబడిద్ది. ఇసుక మీద ఇల్లు కట్టుకుంటే గాలి, వాన, వరద వచ్చినప్పుడు అది కూలిపోయిద్ది అనే విషయం చిన్నప్పటి నుండి మనం చదువుకుంటానే ఉన్నాం, అందరికీ తెలుసు. కానీ దానిలో ఉన్న భావాన్ని చాలామంది గమనించట్లేదు. ఈరోజు మనం గమనించడానికి ప్రయత్నం చేద్దాం. అందరూ కూడా మీ చేతిలో ఉన్న బైబిల్స్ ఓపెన్ చేసినట్లయితే మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనం. కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, గాని దాని పునాది బండ మీద వేయబడెను గనుక అది పడలేదు. మరియు ఈయన మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలి ఉన్నాడు. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడెను. దాని పాటు ఎంతో గొప్పది. అందరికీ తెలిసి ఈ మాట. బండ మీద ఇల్లు కట్టుకోవాలి, ఇసుక మీద ఇల్లు కట్టకూడదు. అందుకే ఇవాళ ఇల్లు కట్టేటప్పుడు కూడా పునాది కొంచెం బలంగా వేస్తారు, బండలాగా, అంటే కాంక్రీట్తో మంచిగా వేస్తారు కదా పునాది. అంటే బండ మీద ఇల్లు కడితే ఇల్లు నిలబడిద్ది అనేది అందరికీ తెలుసు. కానీ దానిలో ఉన్న ఆత్మీయ భావాన్ని ఇవాళ చాలామంది గమనించట్లేదు. అందుకే చాలామంది నామకార్థ క్రైస్తవుల్లో ఉండిపోతున్నారు. అందుకే యేసుక్రీస్తు వారు ఏమన్నారు ఆ మాట, ఈయన మాటలు విని వాటి చొప్పున నడుచుకొనివాడు. ఆ మాటలు తీశారు. యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు? ఇప్పుడు మనం ఉంటున్న ఈ ఇంటి గురించో, చర్చి గురించో, వీటి గురించి చెప్పలా యేసుక్రీస్తు వారు. ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలి అంటే యేసుక్రీస్తు వారు చెప్పిన మాటల మీద నిలబడాలి అనేది దాని భావం. ఏ మాటలు? కేవలం ఒక్కలేం చెబితే మనకు అర్థం కాదు. పైనుండి చదువుకుంటొద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం నుండి మనం చదువుకుంటొద్దాం. అప్పుడే ఈయన మాటలు అన్నాడు కదా ఆయన, ఆ ఏ మాటలో మనకు అర్థమవుతాయి. ఆ ఏ మాటలో మనకు అర్థమైతేనే బండ మీద మనం ఇల్లు కట్టుకుంటున్నామా, ఇసుక మీద మనం ఇల్లు కట్టుకుంటున్నామా అనేది మనకి తెలిసిద్ది. 13వ వచనం నుండి మనం చదువుకుంటాం. ఒకసారి చూడండి అందరూ కూడా. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమై ఉన్నది, దాన్ని కనుగొనువారు కొందరే. పరలోకానికి వెళ్ళేవాళ్ళు కాదండి, పరలోకానికి వెళ్ళే మార్గాన్ని కనుక్కునే వాళ్ళే చాలా తక్కువ మంది అంటున్నాడు. నేనే మార్గము, నేనే సత్యం అని యేసుక్రీస్తు వారు అన్నారు కదా. యేసుక్రీస్తు వారే పరలోకానికి మార్గము అని ఇవాళ కొన్ని లక్షలు, కోట్ల మంది తెలుసుకున్నారు కదా. మన ఆంధ్ర రాష్ట్రంలోనే సుమారుగా 1 కోటి మంది క్రైస్తవులు ఉన్నారు. మరి వీళ్ళందరూ పరలోకం వెళ్ళిపోతారా అంటే వెళ్ళరు. పరలోకానికి వెళ్ళేవాళ్ళు చాలా తక్కువ మంది. మనం ఆ లెక్కలో ఉన్నామా లేదా? మనం పరలోకానికి వెళ్ళే వాళ్ళ లెక్కలో ఉన్నామా, నరకానికి వెళ్ళే వాళ్ళ లెక్కలో ఉన్నామా అనేది ఈరోజు మనం ఆలోచించాలి. మనం ఇరుకైన మార్గంలో ప్రవేశిస్తున్నామా లేదా అనేది మనల్ని మనం క్వశ్చన్ చేసుకోవాలి. ఎట్లా తెలుసుకోవాలి? నేను పరలోకానికి వెళ్ళే మార్గంలో ఉన్నానా, నరకానికి వెళ్ళిపోయే మార్గంలో ఉన్నానా? నేను బండ మీద ఇల్లు కట్టుకుంటున్నానా, ఇసుక మీద ఇల్లు కట్టుకుంటున్నానా? ఎలా తెలుసుకోవాలి? దానికి చెప్తున్నాడు యేసుక్రీస్తు వారి కింద ఏమంటున్నారు చూడండి. అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి. వారు గొర్రెల చర్మము వేసుకొని మీ వద్దకు వత్తురు, కానీ లోపల వాళ్ళు క్రూరమైన తోడేళ్ళు. మీరైనా నేనైనా ఎలా పరలోకం వెళ్తాం? మనం ఎవరో ఒక పాస్టర్నో, బోధకుడినో నమ్ముతాం. వాళ్ళు చెప్పిన వాక్యం ద్వారా మనం బలపడతాం. అవునా కదా? పరలోకానికి వెళ్ళాలి అనుకునే మనకి బోధకులు 2 రకాలు. ఒకళ్ళేమో
నిజంగా గొర్రెలు అంటే నమ్మకంగా దేవుడి దగ్గర పనిచేసేవాళ్ళు. ఇంకొకళ్ళు గొర్రె చర్మము వేసుకున్న తోడేళ్ళు. చూడడానికి ఇద్దరు గొర్రెల్లాగా కనపడతారు. అంటే చూడడానికి ఇద్దరు మంచి బోధకుల్లాగే కనపడతారు. కానీ ఒకళ్ళు మంచి బోధకులు, ఒకళ్ళు అబద్ధ బోధకులు. ఒకళ్ళు మనం పరలోకాన్ని తీసుకెళ్లేవాళ్ళు, ఒకళ్ళు మనకి నరకాన్ని తీసుకెళ్లేవాళ్ళు. ఎలా తెలుసుకోవాలి మనం ఏ బోధకుడిని నమ్ముకుంటున్నాం? పరలోకానికి నడిపించే బోధకుడిని నమ్ముకుంటున్నావా, నరకానికి నడిపించే బోధకుడిని నమ్ముకుంటున్నావా? ఇద్దరు కూడా యేసుక్రీస్తు అని చెప్తున్నారు పేరు, మళ్ళా ఇద్దరు పైకి చూడడానికి క్రైస్తవుల్లాగే ఉన్నారు, ఇద్దరు మంచి బోధకుల్లాగే ఉన్నారు. నేను ఎవరిని నమ్ముకోవాలో నాకు ఎలా తెలిసిద్ది అనే దానికే యేసుక్రీస్తు ఒక మాట చెప్తున్నారు. ఏంటంట? వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకొందురు. ఫలాలు అంటే కార్యాలు. వాళ్ళ ద్వారా జరిగే పనుల ద్వారా వాళ్ళు మంచి బోధకుల, అబద్ధ బోధకుల అనేది మనకు తెలిసిద్ది. ఎక్కువ మంది వెళ్తున్నారు కాబట్టి ఒక బోధకుడు కరెక్ట్ కాదు, తక్కువ మంది వెళ్తున్నారు కాబట్టి ఒక బోధకుడు తప్పు కాదు. ఎక్కువ మంది చెప్పినా, తక్కువ మంది చెప్పినా నిజమే, అబద్ధం అబద్ధమే. వారి యొక్క ఫలాలు అంటే వారి యొక్క క్రియలను బట్టి వాళ్ళు మంచి బోధకుల, అబద్ధ బోధకుల అనేది మనకు తెలిసిద్ది. ఇంకా ఏమంటారు యేసుక్రీస్తు వారు? ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లైనను, పల్లేరు చెట్లను అంజురపు పండ్లైనను కొయ్యదురా. పల్లేరు చెట్లైన ముళ్ళ చెట్లు అని దాని అర్థం. ముళ్ళ చెట్లకి ద్రాక్షకాయలు కాస్తాయా? ముళ్ళ చెట్లకి అంజురపకాయలు కాస్తాయా? కాయు. అంటే చెడ్డవారు మంచి కార్యాలు, మంచి పనులు చెయ్యరు, మంచివారు చెడ్డ కార్యాలు చెయ్యరు. ఏవి మంచి కార్యాలు, ఏవి చెడ్డ కార్యాలు? మనం గలతీలకు రాసిన పత్రిక వెళ్తే మనకు అర్థమవుతాయి. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం. అయితే ఆత్మఫలము ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇవన్నీ కూడా మంచి ఫలాలు అంటే మంచి కార్యాలు. మరి తోడేలు యొక్క కార్యాలు, గొర్రె చర్మం కప్పుకున్న తోడేలు యొక్క కార్యాలు కూడా తెలియాలిగా. వాళ్ళ ఫలాలు ఏంటో చూడండి. శరీర కార్యాలు పైన చెప్తున్నాడు 19వ వచనం. శరీర కార్యాలు స్పష్టమై ఉన్నవి. అవేమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. ఇవన్నీ కూడా అబద్ధ బోధకుల దగ్గర ఉండే కార్యాలు. ఇప్పుడు మనం ఏ బోధకుడి మాటలైతే నమ్ముతున్నామో ఆ బోధకుడి ద్వారా ఈ పైన చెప్పిన శరీర కార్యాలు కలుగుతున్నాయి అనుకో. మనలో ఒక మనిషి మీద ద్వేషం పెరుగుతుంది అనుకో, ఇంకో మనిషి మీద కక్ష పెరుగుతుంది అనుకో, ఇంకో మనిషి మీద అసూయ పెరుగుతుంది అనుకో, మనం వినే బోధ కరెక్ట్ బోధ కాదు, మనం నరకానికి వెళ్ళే మార్గంలో ఉన్నాము అని మనం గ్రహించాలి. ఒక బోధకుడి ద్వారా మనలో ప్రేమ కలుగుతుందనుకో, విశ్వాసం పెరుగుతుందనుకో, సమాధానం పెరుగుతుందనుకో, దీర్ఘశాంతం పెరుగుతుందనుకో, సంతోషం కలుగుతుందనుకో, ఆనందం కలుగుతుందనుకో, అది నిజమైన బోధ. నిజమైన బోధకి అబద్ధమైన బోధకి తేడా ఏంటంటే వాళ్ళ యొక్క క్రియలు. ఆత్మఫలాలు కనబడే సంఘం నిజమైన సంఘం, శరీర కార్యాలు కనబడే సంఘం మనల్ని నరకానికి తీసుకెళ్ళింది. మనం గుర్తించాలి, మనం తెలుసుకోవాలి తేడా. వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు, దేవుడు విడదీయుడు. మీరే తెలుసుకోవాలి. మీరు ఎలా తెలుసుకోవాలంటే వాళ్ళ క్రియల ద్వారా మీరు వాళ్ళని తెలుసుకోవాలి అని చెప్తున్నాడు యేసుక్రీస్తు వారు. ఈయన యేసుప్రభే అంటాడు, ఆయన యేసుప్రభే అంటాడు. ఈయన యేసుక్రీస్తు దేవుడు అని అంటాడు, ఆయన యేసుక్రీస్తు దేవుడు అని అంటాడు. మరి వీళ్ళిద్దరిలో ఎవరు నిజమైన బోధకుడో ఎవరు అబద్ధమైన బోధకుడో మనకి ఎలా తెలిసిద్ది? అదే చెప్తున్నాడు, శరీర కార్యాలు, ఆత్మ ఫలాలు. ఒకటేమో శరీరం గురించి ఆలోచించిద్ది, ఇంకోటేమో ఆత్మ గురించి ఆలోచించిద్ది. శరీరం గురించి ఆలోచించేవాడు ఏం చేస్తాడు? ఈ భూమి మీద జీవితం గురించి ఆలోచిస్తాడు. నాకు ఈ భూమి మీద డబ్బు వస్తే ఆయన నిజమైన దేవుడు. అది చెప్పేవాళ్ళు బోధకులు కూడా అలాగే ఉంటారు. మీరు వస్తే మీ దగ్గరికి డబ్బు వస్తుంది. ఈ మధ్య చాలా యూట్యూబ్ షార్ట్స్ కూడా చూస్తున్నాను అనమాట. లైవ్లు పెట్టి మరీ చెప్తున్నారు, ఇదిగో ఈ లైవ్ మీరు చూస్తే మీరు ఇంట్లో ప్రార్థన చేసుకుంటే మీకు ఇంట్లో డబ్బు వచ్చేద్ది, ఈ క్యాలెండర్ మీ ఇంట్లో పెట్టుకుంటే మీకు ఇంట్లో డబ్బు వచ్చేద్ది, మీకు ఉద్యోగాలు వచ్చేస్తాయి, మీరు బాగా ధనవంతులైపోతారు, మిగతా వాళ్ళందరూ ఎదుట మీరు గొప్పవాళ్ళు అవుతారు. ఇట్లాంటివి చెప్తున్నారు. ఇవన్నీ కూడా ఏంటివి? శరీర కార్యాలు. డబ్బు, సమస్త కీడికి మూలం ఏంటి? డబ్బు. ఈ డబ్బు ఏం చేస్తుంది? భేదాలు క్రియేట్ చేసిద్ది, కక్ష క్రియేట్ చేసిద్ది, గర్వం క్రియేట్ చేసిద్ది, పక్క మనిషి మీద ప్రేమ ఉండదు, వస్తువుల మీద ప్రేమ ఉంటుంది. డబ్బు సకల వాటికి మూలం అంటాం. ఆ డబ్బు కోసమే దేవుడి దగ్గరికి రండి, దేవుడి దగ్గరికి వస్తే మీకు డబ్బు వస్తాయి అని చెప్పేది అబద్ధ బోధ. అలా చెప్పేవాళ్ళు అబద్ధ బోధకులు. మరి నిజమైన బోధకులు డబ్బు గురించి చెప్పరా అంటే ఎప్పుడు చెప్తారు? నువ్వు ఆత్మీయంగా ఎదగడం ఇంపార్టెంట్. దేవుడు నీకు డబ్బు ఇస్తే ఇస్తాడు, లేదంటే లేదు. ప్రార్థన చేయి, నీ కష్టాల గురించి ప్రార్థన చేయి. కానీ ఆయన డబ్బు ఇవ్వకపోయినా నువ్వు ఆత్మీయంగా ఎదగాలి అని ఆత్మీయ జీవితాన్ని ముందు పెడతారు. ప్రేమ, సంతోషం, విశ్వాసం, వాక్యము, సమాధానం, సహవాసం, ప్రార్థన, ఇవన్నీ ముందు పెడతారు. ఇవన్నీ డబ్బు కోసమే నువ్వు చేయాలి అనేవాడు గొర్రె చర్మం వేసుకున్న తోడేళ్ళు.
మీకు అర్థమైందని నేను చెప్పింది? ఒకడు శరీర సంబంధమైన జీవితం కోసమే యేసుప్రభుని నమ్ముకోమంటాడు, ఇంకొకడు ఆత్మీయ జీవితం, ఈ లోకం తర్వాత రాబోయే నిజమైన లోకం, నిజమైన జీవితం, పరలోకం గురించి దేవుణ్ణి నమ్ముకోవాలి, పరలోకానికి వెళ్ళటానికి దేవుణ్ణి నమ్ముకోవాలి, భూమి మీద ఎన్ని కష్టాలు శ్రమలు పడినా పర్లేదు అని చెప్పేవాడు నిజమైన బోధకుడు. భూమి మీద నీకు డబ్బు వస్తుంది, భూమి మీద నీకు స్వస్థత కలుగుతుంది, భూమి మీద నువ్వు గొప్పడు అయిపోతావు అని భూ సంబంధమైన వాటి కోసం చెప్పేవాడు అబద్ధ బోధకుడు. ఆ తేడా మీరు గమనించాలి. ఇద్దరు కూడా దేవుడి గురించే చెప్తారు. మళ్ళీ ఈయన యేసుప్రభు పేరే చెప్తాడు, ఆయన యేసుప్రభు పేరే చెప్తాడు. నా పేరుతో వచ్చి అబద్ధ బోధకులు చాలా మంది ఉంటారు అని యేసుక్రీస్తు వారు మనల్ని చాలాసార్లు హెచ్చరించారు. ఈ ఒక్కసారే కాదు, సువార్తల్లో మనం చాలాసార్లు చదువుకుంటాం. యేసుక్రీస్తు వారే డైరెక్ట్గా చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. అబద్ధ బోధకుడికి నిజమైన బోధకుడికి తేడా ఏంటంటే, ఒకడు ఈ లోకం గురించి ఆలోచిస్తాడు, ఒకడు పరలోకం గురించి ఆలోచిస్తాడు. మనం ఏ బోధలో ఉన్నాం? అబద్ధ బోధకుడిని నమ్ముతున్నావా, నిజమైన బోధకుడిని నమ్ముతున్నావా? ఈ శరీరం గురించి, ఈ శరీరానికి కావాల్సిన కార్యాల గురించే మనం దేవుడిని నమ్ముకుంటున్నామా, పరలోకం అనే నిజమైన జీవితం కోసం దేవుడిని నమ్ముకొని ప్రేమ, సంతోషం, సమాధానం ఏవైతే ఆత్మఫలాలు ఉన్నాయో అవి మన జీవితంలో చూపిస్తూ డబ్బిస్తే ఇచ్చాడు, ఇల్లు ఇస్తే ఇచ్చాడు, జాబ్ ఇస్తే ఇచ్చాడు, నేను మంచిగా కష్టపడతాను, నేను సోమరిపోతుగా ఉండను, నేను కష్టపడతాను, దేవుడి కృప, నేను తప్పు మాత్రం చేయను, అబద్ధం మాత్రం ఆడను, మోసం మాత్రం చెయ్యను అని ఎవరైతే నిలబడతారో వాళ్ళు నిజమైన బోధకుడి మాట వింటున్నారు, నిజమైన సేవకుడి కింద ఉన్నారు అని దాని అర్థం. అబద్ధ సేవకుడు మీరు అబద్ధం చెప్పొద్దు, మోసం చేయొద్దు, లోకానికి వేరుగా ఉండండి, పరిశుద్ధంగా ఉండండి, రోజు బైబిల్ చదువుకోండి, ఇలాంటి ఏం చెప్పడం. మీరు చర్చికి వస్తే చాలు మీకు డబ్బులు వచ్చేస్తాయి, మీరు దశమ భాగాలు ఇస్తే చాలు మీకు ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయి, నూనె రాసుకుంటే చాలు మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ పోతాయి, ఈ లైవ్ చూస్తే చాలు మీ జీవితంలో డబ్బు వస్తుంది, ఇలాంటివన్నీ చెప్పేవాళ్ళు అబద్ధ బోధకులు. అబద్ధ బోధకులకి నిజమైన బోధకులకి తేడా మనం తెలుసుకోవాలి. ఇంకా ఏమంటున్నారు చూడండి యేసుక్రీస్తు వారు, అలాగునే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు, పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. కాబట్టి మీరు వారి ఫలము వలన వారిని తెలుసుకుందురు. వాళ్ళ యొక్క క్రియల వల్లే మనం వాళ్ళని తెలుసుకోవాలి. అక్కడ మన విశ్వాసం వృద్ధి చెందుతుందా, ఈ లోకానికి సంబంధించిన ఆలోచనలే మనకి పెరుగుతున్నాయా, అక్కడ దేవునిలో మనం బలపడుతున్నామా? ఇప్పుడు బైబిల్లో చూడండి, భక్తులు అబ్రహాముని దేవుడు శ్రమ పెట్టలేదా, మోషేని దేవుడు శ్రమ పెట్టలేదా, శిష్యుల్ని దేవుడు శ్రమ పెట్టలేదా? మీ ఇంటిని, మీ అమ్మా నాన్నల్ని, మీ జీవితాన్ని, మీ ఆస్తిని అన్నీ వదులుకున్నా కానీ ఇంకా మీకు శ్రమలు వస్తాయి అని చెప్పాడు దేవుడు. అంటే శ్రమలకు సిద్ధపడి దేవుడు ఇస్తే ఇచ్చాడు, లేదంటే లేదు. కొంతమందికి ఇచ్చాడు, కొంతమందికి ఇవ్వాల. యోబుకు శ్రమల తర్వాత మళ్ళీ ఇచ్చాడు ఆరోగ్యం, దేవుడు ఆస్తి ఇచ్చాడు. కానీ లాజర్కి ఇచ్చాడా? దరిద్రుడైన లాజర్కి ఆరోగ్యం ఇచ్చాడా, ఆస్తి ఇచ్చాడా? ఇవ్వాల. చనిపోయిన తర్వాత పరలోకాన్ని పొందుకున్నాడు. ఈ భూమి మీద ఆస్తి కానీ, ఆరోగ్యం కానీ, ఇల్లు, పెళ్లి ఏదైనా అవ్వచ్చు, అది వస్తే వస్తుంది, లేదంటే లేదు. కానీ అన్నింటికన్నా ముఖ్యము మనము ఆత్మీయ జీవితంలో ఎదగడము అని ఎవరైతే చెప్తున్నారో వాళ్ళు నిజమైన బోధకులు. ఎవరైతే ఈ లోకం కోసం దేవుని నమ్ముకోమంటున్నారో వాళ్ళు గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్ళు. ఈ మధ్య కొంతమంది వీడియోలు చూస్తుంటే, కొంతమంది పాస్టర్ల వీడియోలు చూస్తుంటే ఎప్పుడు ఇంకొకటి మీద ద్వేషం, ఎప్పుడు ఇంకొకటి మీద కోపం, ఈ లోకం మీద ఆశ, ఇలాంటివే కలుగుతున్నాయి. అలాంటి వాళ్ళందరూ కూడా నిజమైన బోధకులు కాదు, గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్ళు అనేది మనకు అర్థం అవ్వాలి. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, విశ్వాసం, ఆశా నిగ్రహం, ఇలాంటివన్నీ కూడా ఏ బోధ విన్నప్పుడైతే మనకు కలుగుతున్నాయో అది నిజమైన బోధ అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఇంకొక తేడా కూడా చెప్పాడు, వాళ్ళ క్రియల వల్లే కాదు, ఇంకొక తేడాగా ఉంది. ఆ తేడా ఏంటో చూడండి. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. అబద్ధ బోధకుడైనా నిజమైన బోధకుడైనా పిలిచేది యేసు ప్రభునే, పిలిచేది యేసు తండ్రి ప్రభు అనే పిలుస్తారు, పిలిచేది ప్రభువా ప్రభు అనే పిలుస్తారు. కానీ ఒకడు పరలోకం వెళ్తాడు, ఒకడు నరకం వెళ్తాడు. తండ్రి చిత్తము చేసేవాడికి, లోకానుసారంగా బతికేవాడికి చాలా తేడా ఉంది. తండ్రి చిత్తం చేసేవాడు ఏం చేస్తాడంటే, బైబిల్ నాకు ఏం చేయమని చెప్తుంది, సహోదరుని ప్రేమించాలి, అబద్ధం ఆడకూడదు, వ్యభిచారం చేయకూడదు, మోసం చేయకూడదు, పొరుగువాడిది ఆశించకూడదు, ఇవన్నీ దేవుడు నాకు చెప్పాడు కాబట్టి నేను వాటిని ఫాలో అవ్వాలి అని దేవుడి చిత్తానుసారంగా ప్రవర్తించేవాడు పరలోకానికి వెళ్తాడు. దేవుడి చిత్తాన్ని పక్కన పెట్టేసి నువ్వు మనుషుల్లో గొప్పవాడి అవుతావు, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరిలో కల్లా నువ్వు డబ్బున్నవాడు అవుతావు, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికల్లా నువ్వు ఆశీర్వదింపబడిన వాడు అవుతావు, హాస్పిటల్కి వెళ్లకుండా డబ్బులు ఖర్చు పెట్టకుండానే నీ రోగాలు పోతాయి, ఇలాంటివన్నీ కూడా చెప్పి జనాలను మోసం చేసేవాళ్ళు వాళ్ళు ఎక్కువైపోయారు. నీకు ఏదన్నా ఆరోగ్యం బాగాలేదు
బాగాలేదనుకో హాస్పిటల్కి వెళ్ళు, ట్యాబ్లెట్లు వాడు. ఒకవేళ నీ దగ్గర డబ్బులు లేవు, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళు, ట్యాబ్లెట్లు వాడు, ప్రార్థన చేసుకో, దేవుడు నీకు స్వస్థత కలగజేస్తాడు అని చెప్పేవాళ్ళు నిజమైన బోధకులు అయితే అసలు నువ్వు హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకో, ట్యాబ్లెట్లు వేసుకోవాల్సిన పని లేదు, ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకో అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. అంటే కొంతమంది బోధకులు ఎలా ఉంటున్నారు అనేది మనకు అర్థం అవ్వాలి. ఉపవాసం ఎందుకు చేయాలి? నేను పాపిని కాబట్టి పాప క్షమాపణ కోసం ఉపవాసం ఉండాలి, దేవుడి యొక్క కృప పొందుకోవడానికి ఉపవాసం ఉండాలి, దేవుడితో సహవాసములో ఉండడానికి ఉపవాసం ఉండాలి, పక్కన వాడికి సహాయం చేయడం కోసం ఉపవాసం ఉండాలి. ఈ భావం అంతా ఎగిరిపోయింది. నువ్వు ఉపవాసం ఉంటే నీకు అది వస్తుంది, నువ్వు ఉపవాసం ఉంటే డబ్బు వస్తుంది, నీకు ఉపవాసం ఉంటే నువ్వు అనుకునే జరుగుతాయి, ఈ లోకంలో నువ్వు గొప్పవాడుతావు. అంటే ఉపవాసమే, రెండు చోట్ల ఉపవాసం అనే పేరు, రెండు చోట్ల ప్రార్థన అనే పేరు, రెండు చోట్ల యేసుక్రీస్తు అనే పేరు. కానీ ఒకరు గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్ళు, ఒకరు నిజమైన సేవకులు. మనం ఎవరి మాట నమ్ముతున్నాం? ఏ దారిలో మనం ఉన్నాం? ఇరుకైన మార్గంలో మనం ఉన్నామా? కష్టమైన ఈ లోకంలో దేవుడి చిత్తానుసారంగా బతకాలి అనే మార్గంలో మనం ఉన్నామా? ఈ లోక ఆశల కోసం దేవుని నమ్ముకునే వారిగా మనం ఉన్నామా? ఈ లోక ఆశల కోసమే మనం యేసుక్రీస్తుని నమ్ముకుని ఈ భూమి మీద గొప్పగా బతకడానికే మనం యేసుక్రీస్తుని నమ్ముకుంటే మనము నిజమైన బోధలో లేము, అబద్ధ ప్రవక్తల మాటలు వింటున్నాము అనేది మనం గమనించాలి. ఇప్పుడున్న ఏ సేవకుని నేను విమర్శించట్లా, యూట్యూబ్లో ఉన్న వాళ్ళందరూ అలాంటి వాళ్ళే అనట్లా, యూట్యూబ్లో లేని గొప్ప సేవకులు చాలామంది ఉన్నారు. మీరు ఏ బోధ వింటున్నారో చెక్ చేసుకోండి. ప్రతిదీ వినండి, ఆ విన్నది బైబిల్ ప్రకారంగా ఉందా లేదా అని మీరు చెక్ చేసుకోండి. నేను పరలోకానికి వెళ్ళే మార్గంలో ఉన్నానా, నరకానికి వెళ్ళే మార్గంలో ఉన్నానని మీరు చెక్ చేసుకోండి. నాకు నేను చెక్ చేసుకోవాలి. ఇది విశ్వాసులకు ఇవ్వబడిన బాధ్యత అని నేను మీ అందరికి కూడా గుర్తు చేస్తున్నాను, నాకు నేను కూడా గుర్తు చేసుకుంటున్నాను. మన బాధ్యత, విశ్వాసులుగా మన బాధ్యత ఏంటంటే, నేను పరలోకానికి వెళ్ళే మార్గంలో ఉన్నానా, నరకానికి వెళ్ళే మార్గంలో ఉన్నానా, నేను నిజమైన దైవ సేవకుని మాట నమ్ముతున్నానా, గొర్రె చర్మం కప్పుకున్న తోడేలు మాట నమ్ముతున్నానా అని మనల్ని మనం ఎప్పటికప్పుడు ప్రశ్నించుకుంటా ఉండాలి. వీళ్ళు నరకానికి వెళ్ళిన వాళ్ళు కూడా ఎలా మాట్లాడతారు తెలుసా? యేసుక్రీస్తు వారితో ఎలా మాట్లాడుతున్నారు చూడండి. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచించలేదా, నీ నామమున దెయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడును ఎరుగను, అక్రమములు చేయువార్లారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. క్రమమైన పద్ధతి వేరు, అక్రమమైన పద్ధతి వేరు. అక్రమమైన పద్ధతిలో ఏముంటాయంటే కేవలము దేయాలను వెళ్ళగొట్టడం, అబద్ధ కార్యాలు, ప్రవచనాలు ఇవే ఉంటాయి. మరి యేసుక్రీస్తు వారి శిష్యులు కూడా ప్రవచనాలు చెప్పారు కదా, యేసుక్రీస్తు వారి శిష్యులు కూడా దేయాలను వెళ్ళగొట్టారు కదా, యేసుక్రీస్తు వారి శిష్యులు కూడా స్వస్థత చేశారు కదా అని మీరు అడగొచ్చు. వాళ్ళు అవన్నీ చేసినా జనాల్ని ఆత్మీయ జీవితం వైపుకి నడిపించారు, ఈ లోకంలో ఉండే వాటి కోసం నడిపించలా. వాళ్ళు అవన్నీ చేసి వాళ్ళ ఆస్తులన్నీ అమ్మేసుకున్నారు, వాళ్ళు అవన్నీ చేసి శ్రమలు పడ్డారు, వాళ్ళు అవన్నీ చేసి చనిపోయారు యేసుక్రీస్తు వారి కోసం. అంటే భూమి మీద శ్రమలు అనుభవించినా పర్లేదు, దేవుడు చెప్పిన మాట ప్రకారంగా మనం బతకాలి, ఆత్మ ఫలాలు మనలో కలగాలి, ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం ఇవన్నీ మనలో కలగాలి, తండ్రి చిత్తానుసారంగా మనం ఉండాలి, అబద్ధం ఆడకూడదు, సహోదరుని మీద కోపడకూడదు, వ్యభిచారం చేయకూడదు, దొంగతనం చేయకూడదు, పొరుగువాడిది ఆశించకూడదు, ఇవన్నీ మనలో కలగాలి అని చెప్పేవాళ్ళు నిజమైన బోధకులు. స్వస్థతలు దేనికోసం అంటే భూమి మీద జీవితం కోసమే, అద్భుత కార్యాలు దేనికోసం అంటే భూమి మీద జీవితం కోసమే, ప్రవచనాలు దేనికోసం అంటే భూమి మీద జీవితం కోసమే. భూమి మీద జీవితం అంటే డబ్బు, పెళ్లి, ఆస్తి, గర్వము, స్వస్థత, ఆరోగ్యం ఇవే. వీటి కోసం మాత్రమే దేవుడిని నమ్ముకోవడం వేరు. అవి జరిగినా జరగకపోయినా దేవుడి చిత్తానుసారంగా నేను బ్రతకాలి అనుకోవడం వేరు. ఒకటి క్రమమైన మార్గం, ఇంకోటి అక్రమమైన మార్గం. అక్రమమైన మార్గము అంటే అందులో వాక్యం ఉండదు, ఆత్మీయ జీవితం ఉండదు, ఫలాలను బట్టి మీరు తెలుసుకుంటారన్నాడు కదా. ఆత్మీయ ఫలాలు ఉండవు, శరీర క్రియలు మాత్రమే ఉంటాయి. శరీర క్రియలు మాత్రమే ఉండేవాడు ఏం చేస్తాడంటే ఆదివారం శరీర క్రియల కోసమే చర్చికి వెళ్తాడు, మిగిలిన 6 రోజులు కూడా దేవుడు చెప్పిన వాక్య ప్రకారంగా కాకుండా లోకస్తులు ఎలా బతుకుతున్నారో అలాగే బతుకుతారు. లోకస్తులు ఎలా బతుకుతారు? అబద్ధాలు ఆడుతూ ఉంటారు, ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తూ ఉంటారు. దేవుడు ఉండేదే మా కోరికలు తీర్చడానికి అన్నట్టుగా దేవుడిని ఒక కోరికలు తీర్చే వ్యక్తిగా చూస్తారు, దేవుడిని మనిషిగా కూడా చూడరు. మనిషిగా చూసేవాళ్ళు ఏం చేస్తారు? అయ్యో నేను చేసే పాపాలు చూసి ఆయన బాధపడుతున్నాడే, నేను పాపాలు చేయకుండా ఉండాలి, నేను మంచిగా ఉండాలి, ఇలా ఆలోచిస్తాడు. దేవుడి మనసు చూసినోడు, దేవుడిని జస్ట్ కోరికలు తీర్చే దేవుడిగా చూసేవాడు ఏం చేస్తాడంటే 6 రోజులు నీ ఇష్టం వచ్చినట్టు బతుకు, ఆదివారం వెళ్ళి 1 గంట చర్చిలో కూర్చుని నేను కానుకిస్తే, దశంభాగం ఇస్తే దేవుడు నాకు ఈ భూమి మీద మంచి జీవితాన్ని ఇస్తాడు అని భూమి మీద జీవితం కోసం మాత్రమే మనం దేవుడిని నమ్ముకుంటే మనము అబద్ధ క్రైస్తవులో ఉన్నాం, నామకార్థ క్రైస్తవ్యంలో ఉన్నాం అని మనం గుర్తించాలి. మరి భూమి మీద మనకి ఎటువంటి కార్యాలు జరగవా? దేవుడిని నమ్ముకుంటే మనకి శ్రమలు మాత్రమే వస్తాయా? మంచి జరగదా? ఆస్తి రాదా? జాబ్ రాదా? పెళ్ళి అవదా? అంటే
కలిగిన వాళ్ళు ఉన్నారు, కలగని వాళ్ళు కూడా ఉన్నారు. యోబును మనం చూసాం, కష్టాలు కలిగాయి, తర్వాత ఆస్తి వచ్చింది, స్వస్థత కలిగింది, ఇవన్నీ జరగలేదా? కానీ దరిద్రుడైన లాజర్ను కూడా మనం చూసాం కదా, చనిపోయేంత వరకు అతనికి ఆస్తి రాలా, స్వస్థత రాలా. ఎప్పుడైనా కానీ నిజమైన బోధకులు ఎలా ఆలోచిస్తారంటే ఆత్మీయ జీవితం ముఖ్యం. కష్టపడాలి, సోమరిపోతుల్లాగా ఉండకూడదు. నువ్వు కష్టపడాలి, పని చేయాలి, చదవాలి, అన్నీ చేయాలి, మిగతాది దేవుడి చిత్తానికి వదిలేయాలి. ఆత్మీయ జీవితం ఇంపార్టెంట్. భూ సంబంధమైనవి జరిగినా జరగకపోయినా దేవుడి చిత్తానుసారంగా మనం ప్రవర్తించాలి అని చెప్పేవాళ్ళు నిజమైన బోధకులు. అప్పుడు మనం నిజమైన క్రైస్తవ్యంలో ఉన్నాము అని దాని అర్థం. లేదనుకోండి, ఈ అబద్ధ బోధకులు అందరూ, అంటే గొర్రె చర్మం కప్పుకున్న ఈ తోడేళ్ళందరూ నరకానికి వెళ్ళి, ప్రభువా మేము ప్రభు మేము అద్భుత కార్యాలు చేసాం, ఇదిగో నేను ప్రార్థన చేయగానే ఒకటి బ్యాంక్ అకౌంట్లో ₹1,00,000 పడ్డాయి, ఇదిగో నేను ప్రార్థన చేయగానే ఒకటికి స్వస్థత వచ్చింది, ఇదిగో నేను అద్భుతాలు చేశాను అని చాలా చెప్తారంట. యేసుక్రీస్తు వారు అక్రమములు చేయువార్లారా, అంటే మీరు క్రమంగా నడుచుకోలేదు, నా తండ్రి చిత్త ప్రకారంగా మీరు నడుచుకోలేదు, కాబట్టి మీరు ఎవరో నేను ఎరుగను అంటాడంట. మరి ఎవరు నాకు తెలుసు అంటాడు యేసుక్రీస్తు వారు. ఒకడు పేదవాడికి సహాయం చేశాడు అనుకో, నువ్వు నాకు సహాయం చేసినట్టే, నువ్వు నాకు తెలుసు. నువ్వు లేనివాడికి ఆహారం పెట్టావు కదా, నువ్వు లేనివాడికి దాహం తీర్చావు కదా, నాకు తీర్చినట్టే, నాకు పెట్టినట్టే, రా, నువ్వెవరో నాకు తెలుసు అని ఎవరైతే పరుల్ని ప్రేమిస్తారో, ఎవరైతే మంచి కార్యాలు చేస్తారో, ఎవరైతే నీతిగా బతుకుతారో వాళ్ళని క్రమంగా నడుచుకున్న వారులారా మీరు రండి అని పరలోకాన్ని తీసుకెళ్తాడంట. అక్రమము చేసేవారి మధ్య అద్భుతాలు జరగని, ప్రవచనాలు చెప్పని, స్వస్థతలు చేయని, ఏదైనా చేయని వాళ్ళల్లో ఆత్మఫలాలు లేవు కాబట్టి, ప్రేమ, సంతోషం, సమాధానం ఇటువంటి ఆత్మఫలాలు లేవు కాబట్టి, శరీర కార్యాలు మాత్రమే ఉన్నాయి కాబట్టి వాళ్ళు నరకానికి వెళ్తారు అని చెప్తున్నాడు. ఈ మాటలన్నీ చెప్పిన తర్వాత అప్పుడు చెప్తున్నాడు, ఈయన మాటలు విని బండ మీద తన ఇల్లు కట్టుకొనిన వాడు బుద్ధిమంతుడు అని. అంటే ఎవరైతే పరలోకం కోసం దేవుని నమ్ముకుంటారో, వాక్య ప్రకారంగా బతకాలి అని కోరుకుంటారో వాళ్ళు బండ మీద ఇల్లు కట్టుకున్నారు అని దాని అర్థం. వాళ్ళకి భూమి మీద శ్రమలు వచ్చినా రాకపోయినా యేసుక్రీస్తు మీద విశ్వాసాన్ని వాళ్ళు కోల్పోరు. కానీ ఎవరైతే ఇసుక మీద ఇల్లు కట్టుకుంటారో, అంటే భూమి మీద వచ్చే డబ్బు, ఆస్తి, ఆరోగ్యం వీటి కోసమే దేవుడిని నమ్ముకుంటారో వాళ్ళకి ఎప్పుడైతే కష్టాలు వస్తాయో అప్పుడు దేవుడి మీద విశ్వాసం పోద్ది. అప్పుడప్పుడు మేము క్రైస్తవ్యాన్ని వదిలేసామండి, మేము వేరే మతాలకు వెళ్ళిపోయామండి అని కొంతమంది చూస్తూ ఉంటాం యూట్యూబ్లో. వాళ్ళందరూ ఎలాంటి వాళ్ళు? ఇసుక మీద ఇల్లు కట్టుకున్నారు, అంటే భూమి మీద ఉండే వాటి కోసమే దేవుడిని నమ్ముకున్నారు. ఎప్పుడైతే వాళ్ళకి కష్టాలు వచ్చాయో అప్పుడు దేవుడి మీద విశ్వాసం వదిలేసి పక్కకి వెళ్ళిపోయారు. అవునా కదా? అంటే ఇసుక మీద మనం ఇల్లు కట్టుకునే వారిగా ఉన్నామా, బండ మీద ఇల్లు కట్టుకునే వారిగా ఉన్నామా? ఖచ్చితంగా దేవుడు వరదలు తెప్పిస్తాడు, ఖచ్చితంగా వాన రప్పిస్తాడు మన జీవితంలో. అంటే ఖచ్చితంగా కష్టాలైతే మన జీవితంలో వస్తాయి. భక్తులందరికీ వచ్చాయి. మీరు ఎవరినైనా తీసుకోండి, అబ్రహాము, మోషే, దావీదు, ఎవరినైనా తీసుకోండి, యేసుప్రభు వారి శిష్యులు, కొత్త నిబంధనలో ప్రవక్త, ఎవరినైనా తీసుకోండి, కష్టాలు అందరికీ దేవుడు రప్పిస్తాడు. మన విశ్వాసాన్ని దేవుడు పరీక్షిస్తూనే ఉంటాడు. బండ మీద ఇల్లు కట్టుకున్నవాడు నిలబడతాడు, ఇసుక మీద ఇల్లు కట్టుకున్నవాడు పడిపోతాడు, నరకానికి వెళ్తాడు. బండ మీద కట్టుకోవడం అంటే యేసుక్రీస్తు వారు చెప్పిన మాటల ప్రకారంగా బతకడం, అంటే ఆత్మీయ జీవితాన్ని వృద్ధి చేసుకోవడం, శరీర జీవితాన్ని వృద్ధి చేసుకోవడం కాదు, శరీర సుఖాన్ని వృద్ధి చేసుకోవడం కాదు, ఇంటిపైన ఇల్లు కట్టడం కాదు, బ్యాంకులో బ్యాలెన్స్ ఎక్కువ చేసుకోవడం కాదు. ఆత్మీయ జీవితంలో ఎదుగుదల. ఎవరైతే వాక్యములో ఎదుగుతారో వాళ్ళు బండ మీద ఇల్లు కట్టుకున్న వారుగా ఉంటారు. ఇల్లు అంటే ఏంటి? విశ్వాస జీవితం. బండ అంటే ఏంటి? యేసుక్రీస్తు వారి చిత్తం, బైబిల్లో ఉన్న వాక్యం. బైబిల్లో ఉన్న వాక్యములో ఎదిగేవాడు ఆత్మీయ జీవితంలో ఎదుగుతాడు, పరలోకానికి వెళ్తాడు. ఎవడైతే భూమి మీద ఉండే వాటి కోసమే దేవుణ్ణి నమ్ముకుంటాడో వాడు నరకానికి వెళ్ళిపోతాడు. ఇది బండ మీద ఇల్లు కట్టుకోవడం అంటే, ఇసుక మీద ఇల్లు కట్టుకోవడం అంటే. మనం ఎందులో ఉన్నాము అనేది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఒకసారి మరలా శరీర కార్యాలేంటి, ఆత్మ ఫలాలేంటి అనేది మనం చదువుకుందాం, ఆ తర్వాత క్లోజ్ చేసుకుందాం. ఒకసారి అందరూ చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనము. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేమనగా జారత్వము. అంటే బోధకుడు, మంచి బోధకుడు ఏం చేస్తాడు? జారత్వానికి దూరంగా ఉండండి అని పద్దాక గుర్తు చేస్తూ ఉంటాడు. జారత్వం గురించి చెప్పరు, వ్యభిచారానికి దూరంగా ఉండాలని చెప్పరు. యేసుక్రీస్తు వారు సువార్తల్లో ఎన్నో ఉపమానాలు, ఎన్నో మాటలు చెప్పారు, అవన్నీ చెప్పరు. పద్దాక ఒకటే, దేవుడిని ఆశీర్వదిస్తాడు, దేవుడిని దీవిస్తాడు, దేవుడిని ఆశీర్వదిస్తాడు, దేవుడిని దీవిస్తాడు. ఆ ఒక్క మాట చెబుతారు, జారత్వం గురించి చెప్పరు. కాబట్టి వాళ్ళు దేవుడు అంటే ఎలా చూస్తారు? దేవుడు అంటే మాకు డబ్బులు ఇచ్చేవాడు, దేవుడు అంటే మాకు స్వస్థ ఇచ్చేవాడు, అలాగే చూస్తారు దేవుడిని. అంతేగాని దేవుడు చెప్పిన మాటల ప్రకారంగా నేను బతకాలే అని వాళ్ళు ఆలోచించరు. కాబట్టి వాళ్ళలో జారత్వం వస్తుంది, అపవిత్రత వస్తుంది, కాముకత్వం వస్తుంది, విగ్రహారాధన వస్తుంది, అభిచారం, ద్వేషము. అంటే పక్కన కూర్చుంటారు విశ్వాసులు, వాళ్ళు వీళ్ళని ద్వేషిస్తూ ఉంటారు, వీళ్ళు వాళ్ళని ద్వేషిస్తూ ఉంటారు. పాస్టర్ యొక్క కుటుంబ సభ్యులతోనే మనకు పడదు. అసూయలు, కక్షలు, ఒకళ్ళ మీద ఒకళ్ళకి అనుమానాలు, అసూయలు, గర్వాలు. ఏమంటున్నాడు? కాముకత్వం, విగ్రహారాధన, అభిచారము, ద్వేషము, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తు,
మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు. అంటే మనల్ని చూసి లోకంలో ఉండేవాళ్ళు కూడా అరే వీళ్ళేంట్రా దేవునిలో ఉన్నారేనా అని అనుకుంటారు. అల్లరితో కూడిన ఆటపాటలు. ఇప్పుడు విశ్వాసుల మధ్య నీతిమంతుడు 7 సార్లు పడినా తిరిగి లేస్తాడు అన్నట్టు విశ్వాసుల మధ్య అప్పుడప్పుడు కొన్ని అపార్థాలు సహజం. కానీ నిజమైన విశ్వాసం ఏం చేస్తాడంటే అపార్థం కలిగిన తర్వాత, అంటే ఏదైనా తప్పు జరిగిన తర్వాత వెంటనే సమాధాన పడిపోతాడు. 1 రోజు 2 రోజులు కూడా గ్యాప్ ఇవ్వడు. కానీ అబద్ధ క్రైస్తవ్యంలో, నామకార్థ క్రైస్తవ్యంలో మనం ఉంటే ఏం చేస్తామంటే సంవత్సరాలు గడవనే మనం ఎప్పటికీ సమాధాన పడాలని కోరుకోం. దేవుడి దగ్గరికి ఎందుకు వస్తామంటే దేవుడు మాకు ఏదో ఇవ్వాలి అనే ఒక్క దానికోసమే దేవుడి దగ్గరికి వస్తాం. కానీ సంవత్సరాలు గడిచినా ఆ ఇంట్లో వాళ్ళు ఇంట్లో వాళ్ళతో మాట్లాడరు, ఈ ఇంట్లో వాళ్ళు ఆ ఇంట్లో వాళ్ళతో మాట్లాడరు, అన్నదమ్ములు మాట్లాడుకోరు, వాళ్ళతో మాట్లాడుకోరు. అంటే కక్షలు, అసూయలు, మత్తతలు, గర్వాలు ఇవన్నీ కూడా వచ్చేసాయి అని దాని అర్థం. ఇవన్నీ ఉంటే మనము నరకానికి వెళ్ళే మార్గంలో ఉన్నాము అని దాని అర్థం. మరి పరలోకానికి వెళ్ళేవారిగా మనం ఉండాలి అంటే మనలో ఏముండాలి, మన జీవితంలో ఏముండాలి? అయితే ఆత్మఫలము ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. వీటన్నిటిని నేను ఎక్స్ప్లెయిన్ కూడా చేశాను. ఒక్కొక్క పదం వెనకాల డెఫినేషన్ కూడా చెప్పా. ఆ ఒక్కొక్క పదం ఎలా సంపాదించుకోవాలో కూడా చెప్పా. మన ఛానల్లో వేరే వీడియోలు ఉంటాయి, కావాలంటే చూడండి. గాస్పెల్ మెసేజెస్ అని ప్రతి వారం కూడా మనం ఈ సువార్తల గురించే మాట్లాడుకుంటూ ఉంటాం. యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు. ఈ ఆత్మ ఫలాల మీద ఎవరైతే కట్టబడతారో, నిలబడతారో వాళ్ళు బండ మీద తమ ఇల్లు కట్టుకొనిన వారు అని దాని అర్థం. మీకు కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, భూమి మీద ఏవైనా అపవాది ఆటంకాలు కలిగినా మీరు యేసుక్రీస్తు మీద విశ్వాసాన్ని కోల్పోరు, నిలబడతారు, ఫైనల్గా పరలోకం వెళ్తారు. భూమి మీద మీ విశ్వాసానికి ఏవైతే అడ్డంగా ఉన్నాయో అవి దేవుడు దయచేస్తాడు. విశ్వాసానికి అడ్డంగా ఉండే అయితే మాత్రం కంపల్సరిగా ఆటంకాలు దేవుడు తీసేస్తాడు. అది ఆస్తి అవనివ్వండి, ఇల్లు అవనివ్వండి, పెళ్ళి అవనివ్వండి, జాబ్ అవనివ్వండి, ఏదైనా అవనివ్వండి. అది మన విశ్వాసాన్ని దెబ్బతీస్తుంటే మనం ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా అడ్డంకిని తొలగిస్తాడు. కానీ వాటి కోసమే మనం దేవుడిని నమ్ముకోకూడదు. అది తేడా. వాటి కోసమే దేవుడిని నమ్ముకోవడానికి, అవి జరిగినా జరగకపోయినా దేవుడి వాక్యములో బలపడడానికి, దేవుడి చిత్తానుసారంగా నడుచుకోవడానికి అంత తేడా ఉంది. ఆ రెండింటి మధ్య తేడాని మీరు అందరూ కూడా గమనించాలి. మనము పరలోకం వెళ్ళే మార్గం ఉన్నామా, నరకం వెళ్ళే మార్గంలో ఉన్నామా? ఇరుకైన మార్గంలో వెళ్తున్నామా, విశాలమైన మార్గంలో వెళ్తున్నామా? అక్రమంగా నడుచుకునే వాళ్ళగా ఉన్నామా, క్రమంగా దేవుడి చిత్తానుసారంగా నడుచుకునే వాళ్ళగా ఉన్నామా అనేది ఎప్పటికప్పుడు మనల్ని మనం ప్రశ్నించుకుంటూనే ఉండాలి, విశ్వాసంలో బలపడుతూనే ఉండాలి. ఈ విషయాలన్నీ కూడా మీకు అర్థమైనవి అనుకుంటున్నాను. ఎవరికన్నా ఇందులో ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ ఆర్ వాట్సాప్ చేయండి, మాట్లాడుకుందాం. మరలా మనం యేసుక్రీస్తు వారు చెప్పిన ఇంకొక మాటతో మరలా ఇంకో రోజు మనం కలుసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. మహోన్నతుడు, మహిమకు పాత్రుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృతజ్ఞతలు దేవా. ఈరోజు మీరు మాకు అందించిన ఈ వాక్యములో నుండి కొన్ని విషయాలు మేము ఆలోచించడానికి కృప చూపించారు. కృతజ్ఞతలు. విన్నవి ఏదో విన్నామన్నట్టుగా వదిలేకుండా మా హృదయాల్లో చేర్చుకుని వాటి ప్రకారంగా మేము బ్రతకడానికి మాకు సహాయం దయచేయమని, నిజమైన క్రైస్తవులుగా మేము బ్రతికి పరలోకం రావడానికి మాకు సహాయం దయచేయమని, అపవాది ఆటంకాలు మా దగ్గర నుండి దూరం చేయమని, ఏవైతే మేము విశ్వాసంలో బలపడకుండా మాకు అడ్డంకులుగా నిలుస్తున్నాయో, ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య ఇబ్బందులు, మానసిక ఇబ్బందులు, వీటన్నిటిని కూడా మీ చిత్తానుసారంగా తొలగించమని, విన్న ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించమని, పరలోక సంబంధంగా దీవించి ఆశీర్వదించమని, మరలా మేము కలుసుకోవడానికి మీ చిత్తానుసారంగా మరొక సమయాన్ని మాకు దయచేయమని కోరుకుంటూ మా ప్రభువు, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలండి. కేవలం 30 వీడియోస్లో బైబిల్ నేర్చుకోండి అనే ఎంతో విలువైన ఈ కోర్స్ జస్ట్ ₹1 మీకు కావాలి అంటే మీ పేరు, మీ ఊరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ కోర్సులో ఏ విషయాలు ఉంటాయో ముందుగానే తెలుసుకోవడానికి ఈ వీడియో పాస్ చేసి టాపిక్స్ అన్నీ చదువుకోండి. క్రైస్తవులందరూ ఈ బైబిల్ కోర్స్ వినాలి అని మేము కోరుకుంటున్నాం. అందరినీ దేవుడు దీవించును గాక. ఆమెన్.